హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను మీ నిఖిత. వెల్కమ్ టు ద నిఖిత వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా ఉండాలి, కాకపోతే డెలీషియస్గా ఉండాలి. సో ఈ చికెన్ కర్రీ విత్ గ్రేవీ అనేది మనం చపాతీలోకి, పుల్కాలోకి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చికెన్ కర్రీ గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు అనేటివి బాగా ఎర్రగా అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ గ్రేవీ కోసం నేను ఎక్కువగా మసాలా ఐటమ్స్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. మనం సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఉల్లిపాయ, కొబ్బరి ముక్కల్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో వాటర్ ఏం పోయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన పేస్ట్ రెడీ. సో కర్రీ కోసం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దూరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఉడికించాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేయాలి. మనం ముందుగా కేజీ చికెన్ అనేది ఫ్రెష్గా కడిగేయాలి అండి. చికెన్ ఎప్పుడు కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కడిగితే స్మెల్ అనేది రాదు. సో మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని కూడా అందులో వేసేసి బాగా కలపాలి. చికెన్కి ఆయిల్ అనేది బాగా పట్టే వరకు కలపాలి. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసి కొద్దిగా మూత పెట్టేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మన చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేది కొద్దిగా చూడాలి. చికెన్ ముక్క ఉడికిన తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత దానిలో మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసేసి బాగా కలిపేయాలి. అలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలపాలి. ఆయిల్ అనేది పైకి తేలేవారు బాగా కలపాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసేసి అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు ఆ మసాలా అనేది చికెన్కి పట్టే వరకు బాగా ఉడికించాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి లాస్ట్కి మనకు కావాల్సిన చికెన్ మసాలా ఏదైతే ఉందో అది కూడా కొద్దిగా వేసేసి బాగా కలిపేయాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. సో మీరు కూడా ట్రై చేయండి.